లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సత్యప్రియ గారు ఉన్నారు, లిడ్ క్యాప్ డైరెక్టర్. వారితో మాట్లాడదాం. మేడం, ఈరోజు ఎన్నికల కమిషన్ ఇక్కడ విజయవాడకి రావడం, పర్యటిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి భేటీ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓట్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది ఎట్లా చూస్తారు? నిజంగానే అటువంటివి జరిగాయి అనుకుంటున్నారు? యాక్చువల్లీ అన్న, మీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అనేదాన్ని అసలు ఒప్పుకోరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అన్యాయానికి పేరు పెట్టి పిలవచ్చు అనమాట చంద్రబాబు నాయుడు గారిని. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓట్ల జాబితా జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆంధ్ర ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఒక కుటుంబంలా చూస్తారు ఆయన. అట్లాంటప్పుడు ఆయనకి ఓట్లు తీయాల్సిన అవసరం ఆయనకి లేదు. వాళ్ళు కంప్లైంట్ చేసినా, వాళ్ళు బురద వేసినా, లేకపోతే వాళ్ళ మీడియాలను ఉపయోగించి బ్యాడ్గా ప్రచారం చేసిన జనాలు అనేవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రని గమనించి ప్రతి ఒక్కళ్ళు ఆయన మనసులో ఏముంది, ఆయన పేదవాళ్ళ కోసం ఎలా నిలబడతారని అర్థం చేసుకున్నారు. కాబట్టే ఆయన్ని సీఎం చేసుకోగలిగారు. ఇప్పుడు కూడా 2024లో ఇంతకుముందు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వస్తుందన్న భయంతో వాళ్ళు ఏదో చేసేయాలి, ఎలా మనం ఈ మనుషుల్లోకి వెళ్ళి, అంటే జనాల్లోకి వెళ్ళి మనం నిరూపించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఏదో ఒక విధంగా దీన్ని స్టాప్ చేయాలి, జనాల్ని మోసం చేయాలన్న దాంట్లో వాళ్ళు ఏదో ఓట్లు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం అన్న. ఎందుకంటే మన ఆంధ్రాలో మనకి ఓట్లేసి గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. కాబట్టి ఎవ్వరూ పోగొట్టుకోకూడదు అన్న దాంట్లోనే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జీలో ఒక మార్పిడి అయితే జరుగుతుంది. వీళ్ళు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్గా అన్న, ప్రజల కోసం, ప్రజల పాలనలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక ఆశగా పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఆశని నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో నడుస్తున్నారన్న. రాజకీయం చెయ్యడానికి కాదు, పేద బడుగు బలహీన వర్గాలని బలంగా ఉంచడం కోసం, వాళ్ళని ఎదుగుదల కోసం ఆలోచించే ఒక నాయకుడు ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని మేము ఎల్లవేళలా గర్వంగా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారన్న. అట్లాంటప్పుడు ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ని మార్చినంత మాత్రాన, వాళ్ళ పేర్లు మార్చినంత మాత్రాన పేదవాళ్ళ కోసం ఇంకా ఎంతవరకు ఈ క్యాండిడేట్స్ ఇన్వాల్వ్ అయిపోయి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారో, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, అంటే ఏజ్లోను లేకపోతే ఎక్స్పీరియన్స్లోను అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటున్నారన్న. అది కూడా కాకుండా చాలా విషయాల్లో కమ్యూనిటీ వాళ్ళను కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో అది చూస్తున్నారు. సేమ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మేము 175కి 175 కొట్టడానికి ఒక్క దాంట్లో కూడా మేము మిస్ అవ్వకూడదని హార్డ్ వర్క్ చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నాయకులందరూ కూడా వైనాట్ 175 అన్నారు. 175 సీట్లు సాధిస్తామని చెప్తుంటే ఈ సైకో పాలన, రాక్షస పాలన పోవడానికి సిద్ధంగా ఉంది, చర్మగీతం పాడడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తారు. ఎట్లా చూడవచ్చు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయుడు గారు చేసే విపరీతమైన ఆ స్టేజ్ల మీద చేసే స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ ప్రజల్లోకి వెళ్తున్నారని వాళ్ళు ఒక అపోహలో ఉన్నారన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద జనాల్ని అడ్రస్ చేసే విధానం కానీ, వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడే విధానం కానీ మీరు ఒకసారి గమనిస్తే, కంపేర్ చేసుకోగలిగితే జనాలు వాళ్ళకి అర్థమవుతుందన్న. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేరన్న భయం వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇలాంటి నాయకుడు ఒకడు పుడతాడు వాళ్ళ కోసం, ఈ రాక్షసుల్ని వధించడానికి ఒక దేవుడు అన్నవాడు ఈ లోకానికి వస్తారని వాళ్ళు ఊహించలేదు. కాబట్టి అలాంటి దేవుడికి ఎదురెత్తడం వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెట్టి జనాల్ని మోసం చేయాలని ఏదో వాళ్ళ తాపత్రయంతో
తాపత్రయపడుతున్నారు. కానీ వాళ్ళు ఎన్నటికీ వాళ్ళ కళ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ పాలనని వదిలించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రాకి సీఎంగా చేసుకున్నాం. అలాంటి పాలనని మళ్ళీ పోగొట్టుకోవాలని ఏ ప్రజలు అనుకోరన్నా. ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సొంత మనిషిగా, అంటే వాళ్ళ కుటుంబస్తుడుగా, వాళ్ళ అన్నగా, మామగా, తండ్రిగా, బాబాయిగా వాళ్ళ ఓన్ చేసుకున్నారు, వాళ్ళ కొడుకుగా ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పాలన చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఒంటరి మనిషి కాదన్న, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చిన ఒక రాజు, ఒక యోధుడు, ఒక నాయకుడు. అలాంటి ఆయన్ని ఎదుర్కోవాలంటే దమ్ము, ధైర్యం కావాలి. మేడం చివరి చెప్పండి, వైఎస్ షర్మిల రాకతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. ఇంకా మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి పగ్గాలు కూడా పట్టనున్నారు. ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ఇక్కడ వైసీపీకి? యాక్చువల్లీ షర్మిల గారి గురించి కామెంట్ చేయడానికి నేను ఇక్కడ లేనన్నా. ఎందుకంటే ఆమె మా కుటుంబ సభ్యురాలు. ఆమె అనుకొని బయటికి వెళ్ళినా కూడా ఆమెని మేము వ్యతిరేకంగా చూడటానికి వీల్లేదు. కానీ ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని మనం ఇంతకుముందు చూసే ఉన్నాం. కాబట్టి మేము కూడా కోనేరు రంగారావు గారు ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఎలా జరిగింది అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇన్నేళ్ళు ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 15 years అయిపోయింది వాళ్ళ పాలన ముగిసిపోయి. మరలా ఎక్కడ వాళ్ళు చెల్లించకుండా, పేదవాళ్ళ మధ్యలో లేకుండా, జనాల మధ్యలో లేకుండా ఇప్పుడు సరిగ్గా మళ్ళీ మేము వచ్చేస్తాము అని షర్మిల గారు కాదన్న ఏ నాయకుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచున్నారు జనాలు, ఆయన పక్షాన ఉన్నారు. అట్లాంటప్పుడు అన్ని పార్టీలు కలిసి వస్తే ఏంటి, అది షర్మిల గారు కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు, పైనుంచి దేవుడు దిగొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెదటం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ మేడం. Yeah, sure.